ఆత్మజ్ఞానం ఉంటే అందరినీ గౌరవించాలా, ఆత్మజ్ఞానం ఉంటే ఎవరైనా కూడా బాగుపడవచ్చు, అంటే బాగుపడవచ్చు. మంత్రం అంటూ ఉంటే మనసు ఎదుగుతుంది, బలహీనత నుంచి బయటపడవచ్చు. అది ఇది హిందూ ధర్మం ఏం కాదు, వ్యక్తి వికాసం, ఆధ్యాత్మిక జీవితం. ఇస్కాన్ వాళ్ళు చేసేది ఆధ్యాత్మిక జీవితం. సనాతన ధర్మం అనేది అది ఒక దేశానికి అది ఒక మతం కాదు. సనాతన ధర్మం అనేది మనం ఆత్మలు ఏ విధంగా బతకాలి. ప్రస్తుతం మనం శరీరం అన్నట్టుగా బతుకుతున్నాం, దానికి ఎలా ఎదగాల, లేకపోతే మళ్ళీ జన్మలు. ఈరోజు మనం కొద్దిసేపు నిన్న నిత్యానంద త్రయోదశి జరుపుకున్నాం. నిత్యానంద బలరాం ఆవిర్భావ తిథి. ఇది వీళ్ళు ఎక్కడ అవతరించారు, భగవంతుడు ఈ కలికాలంలో ఎక్కడ అవతరించారు, ఏం చేశారు, కలియుగంలో భగవంతుడు ఏం చేసి మనల్ని కూడా ఏం చేయమన్నాడు చేస్తూ ఉంటే మన మానవ జీవితం కూడా సార్థకం అవుతుంది. జన్మ సార్థకత అంటూ ఉంటారు. జన్మ సార్థకత అంటే దాని అర్థం ఏంది? పేరేంది? వాట్ ఈజ్ యువర్ నేమ్? కిషోర్. జన్మ సార్థకత అంటే ఏంది? మానవ జన్మ సార్థకం చేసుకో అంటాం, సదుపయోగం చేసుకో. అంటే ఏం చేయాలి? ये क्या कर दिया आपने? तुम्हारा हृदय जैसा ग्रंथि गांठ मैं निकालने के लिए कोशिश कर रहा था, ये तो गांठ है, सब खोल दो। ये कैसा आ गया? ये गांठ कैसा आ गया? आगे से इतना बड़ा रिंग्स. जन्म सार्थकత అంటే ఏంది? లేచిపోతున్నాడు, వస్తున్నాడు. జన్మ సార్థకత అంటే ఏంది? ఎక్కడికి పోతున్నాయి? క్లాస్ అప్పుడు కథలు మాకేను గోరు. జన్మ సార్థకత అంటే ఏంది? తర్వాత ప్రశ్న నీ దగ్గరికి వస్తుంది. జాగ్రత్తగా ఈనాడు నుంచండి నువ్వేం చెప్పి ఎలగబెడతావు అది కూడా చూడాలి. వాటిది తెలిసిన వాళ్ళు జవాబు టూకీగా తెలుసు కాబట్టి, తెలియకపోతే డొంక తిరుగుడు రకరకాలుగా. ఆయన అసలు నోరే మొదలుపెట్టాలే. జన్మ సాధన ఎందుకు బతుకుతున్నారు మీరు? ఎందుకు పిల్లాన్ని యూకే పంపించేశారు. అతను మీరిద్దరు ఉంటారు, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడితే ఎవరి ముందు ఎవరు వెనకాలకి పోతారు. కానీ జన్మ సార్థకత అంటే మానవ జీవితంలో ఇక్కడి నుంచి పోయినప్పుడు ఎక్కడికి పోవాలా, దానికి తయారవుతున్నారా లేదా? జన్మ సాధకత ఏంది మాతాజీ? మళ్ళీ ఇంకా దానికి మళ్ళీ ప్రశ్న, భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఎక్కడ ఉంటాడు ఆయన? యూ టు నో ది ఆన్సర్స్. భగవద్గీతలో ఉన్నాయన్నీ. వాటి మనం ఇక్కడ పుట్టకుండా స్వర్గాలు కూడా పోవచ్చు. స్వర్గాలకు పోవాలా మీరు? స్వర్గాలు, హెవెన్, స్వర్గం అంటాం కదా. స్వర్గాలు ఉన్నాయా లేవా? ఉంటాయి. పుణ్యాలు చేసుకున్న వాళ్ళు స్వర్గాలకి. పుణ్యం అంటే ఏంది? రకరకాల ప్రశ్నలు. పుణ్యం అంటే ఏంది? ఇతరులకి ఏదైనా కూడా మాటతో కావచ్చు, చేతలతో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ వ్యక్తి అయితే ఇతరులను సంతోషపెట్టడానికి ఏం చేసినా కూడా అది పుణ్యం అన్నారు కదా. పరోపకారాయ పీడనం, పరోపకారాయ పుణ్యం, పాపాయ పరపీడనం. ఇతరులకి ఇబ్బంది కలిగిస్తే మీరు మాటలతో కూడా పాపం మూట కట్టుకోవచ్చు. అనవసరంగా తిట్టి, అనవసరంగా మాట్లాడి, ఇక నెమ్మదిగా ఉంటే
ఇతరులు ఇతరుని గౌరవిస్తూ ఉంటాం. కాబట్టి పరోపకారాయ పుణ్యానం పాపం పరపీడనం. ఈరోజు మనం నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం, ఈరోజు ఉదయం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మళ్ళీ ఈరోజు ఈ విషయాలు మనం ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. దేవుడి విషయాలు ఎన్నెన్నో దేవుడు చేశాడు. ఆయన దేవుడు భూమి మీదకి వచ్చేది కూడా దేనికి? దేవుడు భూమి మీదకి వచ్చేది నేను ఉన్నానని చూపించడానికి. మన దేవుడు ఎవరు అంటాం? రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, గౌరంగ మహాప్రభు దేవుడు, లక్ష్మణుడు దేవుడే కదా? లక్ష్మణుడు దేవుడేనా? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న నలుగురు దేవుడు 4 రూపాల్లో వచ్చాడు. అనిష్టం. కృష్ణుడిగా వచ్చినప్పుడు 2 రూపాల్లో వచ్చాడు, కృష్ణుడు, బలరాముడు. అదే చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు ఆయన 5 రూపాల్లో వచ్చారు. పంచతత్వం అంటారు. పంచతత్వ భగవాన్కి జయ. కలియుగంలో ఎవరైతే వీళ్ళ గురించి, ఈ నిత్యాన్ని గురించి తెలుసుకుంటారో వాళ్ళు చాలా చాలా భాగ్యవంతులు. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ మానవ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. వాళ్ళు సంతుష్టిగా సంతోషంగా బతకచ్చు జీవితం అంతా. ఏం లోటు ఉండదు. ఆయన చెప్పిన పద్ధతిలో పోతా ఉంటే ఉండడానికి తినడానికి వెనకాల వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గానే. ఎందుకంటే నిష్పాప జీవితం. ఎవరైతే సినిమాలు, టీ కాఫీలు, ఉల్లిపాయలు, గుడ్లు, చేపలు, మాంసం వదిలిపెట్టాడు, అటువంటి వాళ్ళు కూర్చొని తింటూ ఉండొచ్చు. గొడ్డు చాకరీలు చేయకల్లా. గొడ్డు చాకరీలు ఎవరు చేయాలా? ఎవరైతే పాపపు జీవితం గడుపుతూ ఉంటారో ఆయన కూడా దేవుడు తిండి పెడతాడు, కానీ గట్టిగా పని చేయించి పెడతాడు. మనసగా ఎలాంటి ప్రసాదం తినడం, భజన చేసుకోవడం, అది మన బాధ్యతలు. ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, బాధ్యతలు అవి చూసుకోవాలి. కానీ మనం అలవాటు సరిగ్గా ఉంచుకోవాలి. తర్వాత భజన చేయాలి. భజన చేయకపోతే ఆలోచనలు, పాత ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు మనసులో గిర్రు తిరుగుతుంటాయి. అంటే పాత ఆలోచనలు. అంటే ఆ పాత ఆలోచనల్ని కట్ చేయాలంటే ఈ మంత్రం మనసుని బలహీనతల నుంచి బయటికి తీసుకొస్తుంది. మంత్రం తర్వాత ఏం తెలుసుకోవాలో తెలియజేస్తుంది. మంత్ర విద్య. మంత్రం కూడా మీకు చదువు నేర్పిస్తుంది. ఈ మంత్రం రోజు అంటే మీకు లోపల నుంచి తెలివితేటలు వస్తూ ఉంటాయి. మాట్లాడుతున్నాను రోజు క్లాస్కి రావడానికి బట్టి కొట్టి, ఈరోజు మళ్ళీ భగవద్గీత క్లాస్ కదా బట్టి కొట్టి మాట్లాడడం, అంటే అనుభవంతో మాట్లాడడం, అంటే అనుభవం. ఎందుకంటే ఈ ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఏం బట్టి కొట్టక్కర్లా. మీరు జీవితాన్ని ఆ పద్ధతిలో గడుపుతున్నారు, దాన్ని ఇతరులకి వివరించండి. ఈరోజు 3rd సెషన్ నిత్యానంద వారి జీవితం గురించి. పొద్దున ఈయన బెంగాల్లో ఏ రకంగా రాముడు అయోధ్యలో ఆయన అవతరించాడు, కృష్ణుడు మథుర బృందావనం అవతరించాడు. ఈ కలియుగంలో భగవంతుడు ఆయన మహాప్రభువు. మామూలుగా దేవుని ప్రభువు అంటాం, రామచంద్ర ప్రభు, కృష్ణచంద్ర ప్రభు, కానీ చైతన్య ప్రభు అనొచ్చు. కానీ చైతన్య మహాప్రభు. ఎందుకంటే ఏ అవతారం చేయనటువంటి పని ఈ అవతారంలో భగవంతుడు చేశాడు. ఏం చేశాడయ్యా? ఇంతకుముందు భగవంతుడు ఈ దుర్మార్గుల్ని చంపేవాడు. అన్ని అవతారాలు. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపాడు, హిరణ్యాక్షుడిని వరాహస్వామి చంపాడు, రాముడు చంపాడు, కంసుడిని కృష్ణుడు చంపాడు కదా. మరి చైతన్య మహాప్రభు ఆయన కూడా దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం భగవంతుడు ఎప్పుడైతే కూడా భక్తుల్ని కాపాడడం, దుర్మార్గుల్ని దండించడం, ధర్మాన్ని స్థాపించడం భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా. సో
మరి మహాప్రభువు బలరాముడు ఎవరెవరిని చంపాడు? ఎవరిని చంపాడు? ధేనుకాసురుడిని చంపాడు. ధేనుకాసురుడు గాడిద రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు ధేనుకాసురుడు. అలాగే ద్విధ గొరిల్లా, తర్వాత ప్రలంబాసురుడు గోలబాలులాగా వేషం మార్చి ఈ పాపం ఈ కృష్ణ బలరాముల అంటే అరివారు శ్యామలమ్మ కలుసుకోండి, ఉద్ధరించండి జనాల్ని. ఇది మాట్లాడండి. ఎప్పుడు తెరుస్తారు మళ్ళీ మందిరం? కూర్చోండి. 8 గంటలకు తెరుస్తారు శయనార్తి, ఆఖరి ఆరతి. ఇంకో 10 నిమిషాల తర్వాత తెరుస్తారు. 10 నిమిషాలు తెరిచి ఉంటుంది. 8:15 మూసేస్తారు. కాబట్టి 10 నిమిషాలకి మీరు నా మాటలు వెనక తప్పదు. కాబట్టి బలరాముడు ఆయన కొంతమంది రాక్షసులను చంపాడు. కృష్ణుడు కొంతమంది రాక్షసులను చంపాడు. మరి కలియుగంలో ఆ కృష్ణ బలరాములే చైతన్య మహాప్రభు లేదా గౌరంగ మహాప్రభు, నిత్యానందుడు ఆ పేర్లతో ఈ కలియుగంలో వచ్చారు. వాళ్ళు మహాప్రభు అంటే మిగతా అవతారాల్లో భగవంతుడు రాక్షసులను చంపాడు. ఈ కలియుగంలో భగవంతుడు రాక్షసుల్ని చంపే పని పెట్టుకోలే. చంపడం పని పెట్టుకుంటే మన ఇద్దరం ఉండేవాళ్ళం కాదు ఇక్కడ. అందరూ రాక్షసులు. ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, ఎవరైతే మాంసాహారం తింటున్నారో, కొత్తగా వచ్చారు 3 మాంసాహారం తింటారా? గుడ్లు చేపల మాంసం, ఏం మొహమాటం లేకుండా గుడ్లు చేపల మాంసం తింటారా? చూడండి సంతోషంగా తలకాయ ఊపుతున్నారు. తినకూడదు. అబద్ధం చెప్పమల్లా, తినకూడదని చెబుతున్నాం. ఆపు చేయండి, అది చెప్పండి. అబద్ధం చెప్పక్కర్లా. సరే స్వామి, మీరు మంచి మాటలు చెప్పారు. ఇంక నుంచి కనీసం పిల్లలకి పెట్టమాకండి. బుల్లి రాక్షసులు తయారు చేయడం స్టాప్. అవసరంలే. ఆరోగ్యానికి మంచిది కాదు, ఖర్చు కూడా. అది చెబుతారు. అది మీరు కూడా తింటారు మాంసాహారం? అంటే వాళ్ళది మాంసం, కోడి మాంసం కేజీ ఎంత తింటారన్నారు కదా. తెచ్చి షాపింగ్ ఎవరు వెళ్ళేది? మీరు కదా. ఇంట్లో ఎవరు తెస్తారు మాంసం కొనుక్కొని? ఎవరు కొనుక్కొచ్చిస్తారు మీకు? అటుగా మీకు తెలియకపోతే కోడి మాంసం కేజీ 400 అంట. బంగాళదుంపలు కేజీ 40 రూపాయలు. ఎంత అంటే తప్పుడు పనికి అంత ఖర్చు పెడుతున్నాం. అవసరం డబ్బులన్నీ మిగులుతాయి. రెండోది ఆరోగ్యానికి క్యాన్సర్ రోగాలు. మానవులకి మాంసాహారం అనుకూలంగా ఉండదు, ఆయన తింటున్నారు. పాపం. భగవంతుడు మనుషులు ఏం తినాలని చెప్పాడు, అది కాకుండా వేరే తింటున్నాడు. పాపపు తిండి అంటే మీకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, మీ తలకాయ సరిగ్గా పనిచేయదు. ఆల్ రిస్క్. ఎప్పుడైతే శాస్త్ర ఉపదేశాలని మనం అనాకాని నిర్లక్ష్యం చేస్తాం, యు ఆర్ టేకింగ్ బిగ్ రిస్క్. మీ జీవితంలో ఏదో కష్టాలు చూడవలసి వస్తుంది. సో గోయింగ్ బ్యాక్ టు ది టాపిక్, నిత్యానంద ప్రభు వీళ్ళు మహాప్రభు ఎందుకన్నారంటే, మిగతా అవతారాల్లో భగవంతుడు దుష్టుల్ని ఆయన చంపాడు. కలియుగంలో అందరూ దుష్టులే. మాంసాహారం తిన్న దుష్టులు కొందరు, సిగరెట్ తాగే దుష్టులు కొందరు, సారాయి తాగే దుష్టులు కొందరు, సినిమాలు చూసే దుష్టులు కొందరు, మోసాలు చేసే దుష్టులు, అందరూ ఏదో ఒక బలహీనత అందరికీ కదా. అంటే చంపడం ప్రారంభిస్తే ఎవడు మిగలడు ఇక్కడ. కానీ భగవంతుడు ఆయన చక్రాన్ని ప్రయోగించాల, అస్త్రాన్ని ప్రయోగించాల, భగవంతుడు మంత్రాన్ని సంధించాడు. ఇట్లాంటి వ్యక్తులందరికీ భగవాన్ ఇప్పుడు ఇవి కూడా మాంసం తినేది రెడ్డమ్మ, ఆ మంత్రం అంటే పోయింది, అలవాటు పోయింది. ఈ రకంగా ఆయన మంత్రం ఇచ్చి జనాల్ని ఫిజికల్గా చంపకుండా వాళ్ళలో ఉండే రాక్షసత్వాన్ని నిర్మూలన చేశాడు. వాళ్ళు దేవతల్లాగా మారిపోయారు. ఇస్కాన్ ద్వారా ప్రపంచంలో లక్షల మంది జీవితాలు
అలవాటు సరి చేసుకొని ప్రశాంతంగా. సో నిత్యానందుల వారు బలరాముడు ఆయన, అందుకే నిత్యానంద బలరాం అంటారు. ఆయన ఏం చేసి లోక కళ్యాణం చేశాడు. మనం 8:15 దాకా కొన్ని లీలలు అంటాం. భగవంతుడు చేసిన లీలలు. లీలలు అంటే లోక కళ్యాణం కోసం. మనమంతా కూడా తప్పనిసరిగా తినడం తప్పనిసరి, నిద్రపోవడం తప్పనిసరి, మీరు ఉద్యోగం చేయడం తప్పనిసరి. భగవంతుడికి అట్లంతే యోగ నిద్ర. భగవంతుడు భోజనం చేయకపోతే భగవంతుడికి తేడా అన్నాడు. భోజనం చేసినా చేయకపోయినా, కానీ భక్తులు ప్రేమతో పెడితే తింటాడు ఆయన. ఆప్తకాముడు, ఆత్మారాముడు. భగవంతుని ఏమంటారు? ఆప్తకాముడు. ఆయన కోరికలు ఆయనే తీర్చుకోగలడు. ఆయన కోరికలు ఎవరు తీర్చాల్సిన అవసరం లేదు. ఆయన కూడా భక్తులు ఆయన కోసం పనిచేసిన వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన అంగీకరిస్తాడు. ఆప్తకాముడు, ఆత్మారాముడు. మనం భక్తి చేస్తే సంతోషపడతాడు ఆయన, మనకు కూడా సంతోషం కలుగుతుంది. కానీ మనం భక్తి చేయకపోతే, ఎంతమంది చేయటం లేదు, దానివల్ల భగవంతుడు ఆయన ఇబ్బంది పడుతాడు. ఆత్మారాముడు, ఆయనలో ఆయన ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. ఆయన ఆనందాన్ని మనం వృద్ధి చేయవచ్చు భక్తి చేసి. మామూలుగా భగవంతుడు ఎప్పుడు ఆనందంలో ఉంటాడు. మనం భక్తి చేస్తే ఆయనకి ఆనందం పెరుగుతుంది, మనకు కూడా ఆనందం కలుగుతుంది భక్తి చేస్తుంటే. కాబట్టి నిత్యానందుల వారు ఆయన భగవంతుడు రాముడు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అంటే ఒక్కడే భగవంతుడు. గోవిందం ఆది పురుషం తమహం భజామి. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన ఎన్నో రూపాల్లో వస్తాడు. తెలుసుకోవాలి మనం మూర్ఖంగా శాస్త్రాలు తెలియకుండా భగవాన్ సాయిబాబా, భగవాన్ వెంకయ్య స్వామి ఇట్లా అందడానికి లేదు. భగవాన్ అనే శబ్దం ఓన్లీ విష్ణువు ఆయన అవతారాలకి వాడవలసినటువంటి శబ్దం అది. ఆ భగవాన్ అనే శబ్దం రిజర్వ్డ్. అంటే ఎవరిని పడితే వాడిని ప్రధానమంత్రి అనడానికి లేదు. అనుకోవచ్చు మీరు, మీ ఆయన అంటే ఎంత అభిమానం కొద్దీ పిఎం కిషోర్ గారు ఎవడు పట్టించుకుంటాడు, మీరు ఇంట్లో మీరు అనుకోవచ్చు. కానీ నోబడీ కేర్స్, ఎందుకంటే ఆయనకి సత్తా ఇయ్యలేదు కాబట్టి. అటు భగవాను పెట్టుకున్నంత మాత్రాన మీకు ఆ శక్తులు ఏం కలగవు. మీకు భగవాన్ అంటే ఆయన ఆ పదంలోనే, సంస్కృతంలో దేవుణ్ణి భగవాన్ ఎందుకన్నారు? భగ అంటే సంస్కృతంలో సంపదలు, వాన్ అంటే కలవాడు. అన్ని సంపదలు కలవాడిని, అన్ని సంపదలు అనంత మాత్రంలో కలవాడిని భగవంతుడు అంటారు. భగవాన్ కదా, కలవాడు. అంటే ఐశ్వర్యం కావాలంటే దేవుణ్ణి మించిన ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరు. సౌందర్యం, దేవుణ్ణి మించిన సౌందర్యం ఎవరికి ఉండే అవకాశం లేదు. అనంత దేవుడు ఎప్పుడు కూడా అందంగానే ఉంటాడు. మనం రకరకాలుగా తంటాలు పడాలి అందంగా కనిపించడానికి, కానీ భగవంతుడు ఎట్లా ఉన్నా కూడా అందంగా ఉంటాడు. అలాగే బలము, అందము, జ్ఞానము, తర్వాత విఖ్యాతి, ఆ తర్వాత వైరాగ్యం 5, 6వది భగవంతుడు 6వది సంపదలు. మోస్ట్ వెల్దీ మ్యాన్, మోస్ట్ నాలెడ్జ్డ్ మ్యాన్, మోస్ట్ రెనౌన్స్డ్ మ్యాన్, మోస్ట్ ఫేమస్ మ్యాన్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. భగవంతుడు ఎవరైనా ఈ సంసారంలో మీరు ఎవరి పేరైనా ఎత్తుకోండి, వాళ్ళు ఈ 6 ఏదో ఒకటి కలిగి ఉంటారు. దానివల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. జ్ఞానం వల్ల గొప్పవాళ్ళు అయిన వాళ్ళు నోబెల్ లారియట్స్ అంటాం. అందం వల్ల గొప్పవాళ్ళు అయిన ఫిలిం యాక్టర్స్ అంటాం. పొజిషన్ వల్ల గొప్పవాళ్ళు అయిన బలం, స్ట్రెంగ్త్, మహమ్మద్ అలీ, మిస్టర్ వరల్డ్, దాని అంటారు ఒలింపిక్ మెడల్స్ నోబెల్, వాళ్ళ ఫీల్డ్లో.
కానీ భగవంతుడి దగ్గర అన్నీ ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒకటి ఉండొచ్చు, కొద్ది కొద్దిగా అది ఇది. కానీ భగవంతుడి దగ్గర అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి, అవి కూడా అపరిమితమైనటువంటి. ఇప్పుడు ఆయనోడు ఒలింపిక్ మెడల్స్లో 15 అడుగులు ఎగిరాడంతే, అంతకంటే ఎగరలేడు. భగవంతుడు ఆకాశంలోకి పోయి వచ్చి అక్కడికైనా పోయి దిగి వస్తాడు. పోటీ లేదు భగవంతుడికి ఏదైనా కూడా. అంబానీ గారు, అదానీ గారు, ఆయనకి 30 లక్షల వేల కోట్లు ఉన్నాయి. భగవంతుడి భూమి అంతా అయింది. ఇట్లాంటి గ్రహాలు ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పలేము. కృష్ణ ఇది అనంత బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. వీళ్ళంతా లెక్క పెట్టుకోవాలి, మన కోట్లు, మన ఆస్తులు అని. భగవంతుడు వైరాగ్యం, భగవంతుడు వదిలి పారేస్తాడు మన మీద. ఎంజాయ్ చేయండి, మీరంతా నా సంతానమే అంటే ఆయన ఏళ్ళట్టల ఇది నా ఆస్తి, నా ఆస్తి అని చెప్పి మనందరికీ అనుభవించడానికి మనకి ఇచ్చాడు ఆయన కదా. కాబట్టి నిత్యానంద బలరాము, మనం అందరం ఆధ్యాత్మిక బలాన్ని పొందాలంటే మనం బలం లేక భక్తి చేయట్లేదు. తెల్లవారుజాము లేవాలంటే పట్టుదల ఉండాలి, కూర్చుని ఒక గంట సేపు జపం చేయాలంటే పట్టుదల ఉండాలి. జపం చేస్తే అన్నీ వస్తాయి. కానీ మీరు ఏమైనా చేస్తున్నారా ఏంది? చంచలం, ఫికిల్ మైండ్, లూజ్ మైండ్. అందరూ భక్తి చేయలేరు. భక్తి చేయాలంటే బలం ఉండాలి, మనోబలం ఉండాలి. కాబట్టి ఈ బలం కావాలంటే మనం బలరాముడిని ఆరాధించాలి. అందుకే ఆయన పేరు బలరామ్ అని పెట్టారు. బలరాముడికి కండబలం ఎట్లాగో ఉంది, కానీ దానికంటే ఎక్కువ బుద్ధి బలం. అంటే మనందరికీ కండబలానికి పరిమితి, దాంతో మనం ఎక్కువ. కానీ బుద్ధి బలం ఉంటే మనం మాయను తప్పించుకోవచ్చు. బుద్ధి బలం ఉంటే మన భక్తిని కాపాడుకోవచ్చు. బుద్ధి బలం ఉంటే ఈయనలాగా మనం ఎంతోమంది వేల మందికి మనం ఈ జ్ఞానాన్ని, ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడితే వాళ్ళని మనం భక్తులు చేయొచ్చు. అంటే ఇటువంటి ఆధ్యాత్మిక బలం కావాలంటే మనకి నిత్యానంద బలరాముల అనుగ్రహం ఉన్నవాళ్ళు జీవితాన్ని క్రమశిక్షణతో గడపగలుగుతారు. మనకి తెలిసే మంచి పనులని, కానీ చేయలేకపోతున్నాం. ఇది మన ఎవరైతే ఆయన చెప్పినట్టుగా చేస్తారో, ఆయన అన్నాడు ఇంటింటికి వెళ్ళి 500 సంవత్సరాల క్రితం ఎప్పుడున్నాడే ఈ భూమి మీద గౌరంగ మహాప్రభు నిత్యానంద వారు అంటే వాళ్ళు 14వ శతాబ్దంలో ఇప్పటికి ఎన్నేళ్ళు అయిపోయింది? 15, 16, 17, 18, 19, 20, 21వ శతాబ్దంలోనూ 500 సంవత్సరాలు దాటిపోయినాయి మహాప్రభు ఈ భూమి మీదకి వచ్చి. కానీ ఇప్పటికి కూడా ఎవరైతే వాళ్ళ గురించి వింటారో వాళ్ళు ఉపదేశించినటువంటి ఈ హరే కృష్ణ మంత్రాన్ని అంటారో, అటువంటి వాళ్ళ జీవితాలు ఆయన ఉన్నప్పుడు ఎలా జనాన్ని మార్చాడో అదే పరివర్తన ఆయన్ని అంగీకరించి ఆయన నామాన్ని మనం ఉచ్చరించినట్లయితే సేమ్ రిజల్ట్. కృష్ణుడు 500 సంవత్సరాల క్రితం భగవద్గీత చెప్పాడు. అర్జునుడి జీవితం మారిపోయింది. అర్జునుడు ఒక పిరికి వాళ్ళలాగా జాలిగుండి తన కర్తవ్యాన్ని చేయలేకపోతున్నాడు. అర్జునుడు క్షత్రియుడిగా చంపాల, ఆయన చేతులు రాటల్లా. కానీ భగవద్గీత అయిన తర్వాత ఆయన కీర్తిమంతుడయ్యాడు, కిరీటి. అర్జునుడికి ఉండే ఇంకో పేరు కిరీటి. పార్థ, కిరీటి, పాల్గొన, అర్జున. అర్జునుడు భగవద్గీత, అదే భగవద్గీతను మీరు ఉన్నట్లుగా ఇప్పుడు చదివితే మీ జీవితం ఇప్పుడు కూడా కృష్ణుడు లేడు, కానీ భగవద్గీతను ఉన్నట్లు మీరు స్వీకరిస్తే మీ జీవితం కూడా మారడం. అదే రంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ఆ ప్రభువులు 500 సంవత్సరాల క్రితం, కానీ వారు ఇచ్చినటువంటి ఈ సంకీర్తన, భగవన్నామాన్ని కీర్తన చేయాలి రోజు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, మనం మానసికంగా ఎదగాలంటే మనకి భగవంతుడితో సంబంధం ఇదేది ఊహాగానం కాదు, ఇదేమి కాల్పనిక విషయం కాదు. భగవంతుడు పరమ సత్యం, ఆత్మ కూడా సత్యం. ఇవన్నీ భ్రాంతి. ఈ శరీరాలు మారిపోతూ ఉంటాయి. ఈరోజు మీరు ఆడ, వచ్చే జనంలో గొర్రె, ఆ తర్వాత జనంలో ఎద్దు,
ఇన్ని మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం భ్రాంతిలో ఉన్నాం ఈ శరీరం అనుకుంటాం. కానీ వాస్తవ ఆత్మ సత్యం, కృష్ణుడి సత్యంతో ఆయనతో సంబంధాన్ని కలిగించేటువంటి ఆ భక్తి మార్గం అనేటువంటి ఇదేదో 5,000 సంవత్సరాల క్రితం గత యుగాల్లో వాళ్ళు భజన చేశారు. ఇప్పుడు కూడా ఈయన మళ్ళీ భజన ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది జీవితాలను మార్చాడు. ఎందుకంటే భజన అనేది శాశ్వతం, ఎప్పుడు కూడా పనిచేసేది భజన. అంటే నిత్యానంద ప్రభు వాళ్ళు 500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఇది అంటే పాదయాత్రలు అంటారు. పాదయాత్రలు ఆ రోజులు మామూలుగా రైళ్ళు, ఈ విమానాలు, కార్లు ఇవన్నీ ఉండేవి కాదు. అప్పుడప్పుడు కొద్దిగా ప్రారంభమైంది కొద్దిగా రీసెర్చ్ కార్ల మీద. ఆ టైంలో ఇంకా కార్లు ఉండేవి, అంత పాదయాత్ర. చైతన్య మహాప్రభు ఆయన 6 సంవత్సరాల పాటు అంత భారతదేశం అంతా తిరిగి వాడవాడల పల్లె పల్లెల ఆయన భగవంతుడు స్వయంగా ఆయన కీర్తన పాడుతుంటే ఆయన శరీరం ఎంత అందంగా ఉంటుంది. ఆయన పాడుతూ ఉంటే విన్న వాళ్ళంతా కూడా గొర్రెల్లాగా ఆయన వెనకాల వాళ్ళ జీవితాలు మారిపోయి. సో ఈ రకంగా ఆయన లీలలు చేశాడు. కాబట్టి భగవంతుడు లీలలు ఏమంటారు? సంకీర్తన లీలలు. చైతన్య మహాప్రభు మానవ సమాజాన్ని ఎలా ఆయన మానవ సమాజంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు, ఎలా జనాల యొక్క అనర్థాలని తొలగించాడు, వాళ్ళ యొక్క అవాంఛితమైనటువంటి గుణాల్ని ఎలా పోగొట్టాడు. సంకీర్తన వైద్యం. ఎక్కడికి పోయినా కూడా నిలబడండి. సంకీర్తన. కానీ నిత్యానంద ప్రభు ఆయన చైతన్య మహాప్రభు ఆయన 24 ఏళ్ల వయసు నుంచి ఆయన ఏ ఉద్దేశంతో అవతారం ఎత్తాడో సంకీర్తనలలో. అప్పుడు నిత్యానందుల వారు వయస్సులో చైతన్య మహాప్రభు కంటే 12 ఏళ్ళు పెద్ద. అంటే ఆయన కూడా భగవంతుడే, బలరాముడు. కానీ ఆయన ప్రచారాన్ని తను స్వయంగా ప్రారంభించకుండా అందరూ కూడా అంటే భగవంతుడి కృప ఉంటే కానీ మనం భగవన్నామాన్ని నమ్ముకోలేము. భగవంతుడి కృప ఉంటే కానీ ఇతరులకు మనం భగవన్నామం మీద నమ్మకాన్ని కలిగించలేము. కాబట్టి వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు. అద్వైతాచార్యులు ఆయన 50 ఏళ్ళు పెద్ద చైతన్య మహాప్రభు కంటే. తర్వాత నిత్యానందులు 12 ఏళ్ళు పెద్ద ఆయన. వీళ్ళంతా కూడా చైతన్య అంటే ముందు తన సేనని పంపించాడు భగవంతుడు. ఎప్పుడు అంటే రామాయణం కానీ భాగవతం కానీ ముందు భగవంతుడి యొక్క ఆ దేవతలంతా దిగి వస్తాడు, ఆ తర్వాత ఆయన వస్తాడు. వాళ్ళంతా కూడా ఆయన యొక్క లీలల్లో వాళ్ళంతా కూడా సహకరించి వాళ్ళంతా పాలు పంచుకొని వాళ్ళ ఆనందాన్ని పొంది భగవంతుడి ఉద్దేశాన్ని పూర్తి చేస్తారు. ఆ రకంగా ఈ నిత్యానందుడు, అద్వైతాచార్యులు, హరిదాస్ ఠాకూర్, శ్రీవాస్ పండిట్ వీళ్ళంతా ముందరే వచ్చేసి అంతా కూడా వాళ్ళంతా కూడా భజన చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఈ సంకీర్తన ఉద్యమాన్ని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మహాప్రభు ప్రారంభిస్తాడో, ఎప్పుడు గురువు యొక్క ఆదేశాన్ని గురువు గారు మంత్రోపదేశం చేసి నువ్వు కూడా ప్రచారం చేయి, అప్పుడు నీలో శక్తి సంచారం అవుతుంది. ఆ రకంగా వీళ్ళంతా ఎదురు చూస్తాం. నేను పొద్దున మీకు చెప్పాము ఏ రకంగా చైతన్య మహాప్రభు నవద్వీప్ మాయాపూర్లో సంకీర్తన లీలలు ప్రారంభించబోతున్నాడు. అక్కడ ఆయనకి టెలిపతి అంటారు. టెలిపతి అంటే ఈ రోజులో ఫోన్ చేస్తాం, 19వ తారీఖు ప్రోగ్రాం ఉంది అని వస్తారు మీరు కీర్తనలు పాల్గొనడానికి. కానీ ఆ టైంలో ఆయన బృందావనంలో ఉన్నాడు. నిత్యానంద ప్రభువులు ఆ కృష్ణ లీలల ఆ చింతన చేస్తూ ఆనంద విభోరుడే ఆయన అక్కడ కాలక్షేపం చేస్తున్నాడు. కానీ జనాలు కూడా ఉద్ధరించాలి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ నవద్వీప్ మాయాపూర్లో ఆయన సంకీర్తన లీలలు ఎప్పుడైతే ఆయన ప్రారంభించబోతున్నాడో
అప్పుడు ఆయన వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఒకరి ఇంట్లో, ఒక బ్రాహ్మడి ఇంట్లో ఆయనకి అడ్డమేలే, భగవంతుడు వచ్చారంటే ఆటోమేటిక్ ఏర్పాటు. ఆయన నందనాచార్యుడు అని చెప్పి ఒక చక్కటి బ్రాహ్మడి ఇంట్లో ఆయన, నా సౌభాగ్యం స్వామి, మీలాంటి మహాపురుషుడు మా ఇంట్లో ఉంటే మాకు అంతకంటే ఏం కావాలో. ఆ రోజుల్లో గృహస్థులు ఎవరైతే జీవితాన్ని వాళ్ళు పునీతం చేసుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళు సజ్జన సాంగత్యం. మీరంత శాస్త్రాలు చదవటం లేరు, మీరంత భజన చేయట్లేదు, ఇది కనీసం మనం పోయి ఆరతి చూసుకుంటే కొంత, వింటుంటే ఇంకొంత, చేస్తుంటే మనకు కూడా వెలిగా. కాబట్టి నందనాచార్యుడి ఇంట్లో నిత్యానంద గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఉండి ఆయన మహాప్రభు పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మహాప్రభుకి ఆయన కూడా తెలుసు వచ్చేస్తున్నాడు. నిత్యానందుడు బృందావనం నుంచి బెంగాల్ నవదీప్ వచ్చినాడు అంటే ఆయన ఏమంటాడు, తన భక్తులందరితో మాట్లాడుతూ, మన ఊరికి ఒక గొప్ప మహాత్ముడు, ఒక మహాపురుషుడు వచ్చినాడు, కాబట్టి మనం ఆయన యొక్క సాంగత్యం చేయాలా, ఆయన్ని తీసుకురండి. వీళ్ళు ఊరంతా తిరిగి వచ్చి, ఆయన ఊళ్ళో తిరుగుతుండే కదా గుర్తుపడడానికి, ఆయన వాళ్ళ ఇంట్లో ఉండి ఆయన కృష్ణ లీలల చింతనలో ఆయన, కాబట్టి వీళ్ళు ఊరంతా తిరిగి అక్కడ ఇక్కడ మహాపురుషుడు గొప్ప, మీరు చూసారా, ఎక్కడ వాడికి ఎక్కడ ఉన్నది, వాళ్ళు వెనక్కి వచ్చి, ఆయన చెప్పింది అబద్ధం కాదు, భగవంతుడు చెబుతున్నాడు, ఈ ఊరికి ఒక మహాపురుషుడు వచ్చినాడు, ఆయన తీసుకురండి. కానీ వీళ్ళు ఎంత అంటే, భగవంతుడి యొక్క దయ లేకుండా, కృష్ణుడి దయ లేకుండా బలరాముడిని తెలుసుకోలేము, బలరాముడి దయ లేకుండా కృష్ణుడిని పొందలేము. అంటే అక్కడ దాని అర్థం అది. అంటే అప్పుడు స్వయంగా చైతన్య మహాప్రభు అది తిన్నగా బయలుదేరి, తిన్నగా ఎత్తుక్కోవడం కాదు, తిన్నగా ఆయన ఇంటికి వస్తాడు. ముందరే చెప్పేసి ఉండొచ్చు కదా ఆయన, ఆ నందనాచార్య ఇంటికి వెళ్ళి ఆ నిత్యానందాన్ని పట్టుకురండి అని చెప్పి, అడిగితే క్లైమాక్స్ అక్కడ ఉంటుంది. అంటే మీరు ఒక పాయింట్ చెప్పాలి, ఎందుకు చైతన్య మహాప్రభు ఆయన తిన్నగానే చెప్పేయచ్చు, పలానా నందనాచార్య ఇంట్లో ఒక మహాపురుషుడు ఇచ్చేస్తున్నాడు, ఆయన వీళ్ళందరినీ పనిలో పెట్టాడు, మీరు వెళ్ళి వెతికి ఆయన్ని కలుసుకొని తీసుకురండి. వాళ్ళంతా వెనక్కి వచ్చి, మాకు దొరకలేదు సరి, ఎక్కడ అటువంటి విషయం వినలేదు, చూడలేదు, అంత మహాపురుషుడు వస్తే అంటే అప్పుడు చైతన్య స్వయంగా వాళ్ళని తీసుకొని తిన్నగా ఇంటికి వస్తాడు. దాని నుంచి మీరు ఏం చెప్పాలా, మీ తెలివితేటలు పనిచేస్తే చెప్పండి. దానివల్ల ఏందో తెలుసా గొప్ప విషయం, వాళ్ళందరికీ చైతన్య మహాప్రభు దేవుడు అని తెలిసిపోయింది. ఎందుకంటే తిన్నగా ఇంటికి తీసుకొచ్చాడు. మనం ఊరంతా తిరిగి వచ్చాం, 25 మంది అక్కడ తిరిగి, తిన్నగా వచ్చేసి ఆ ఇంటికి వచ్చి దగ్గర సోనార పర్వత, పొద్దున పాడాం కదా, సోనార పర్వతం, బంగారు పర్వతంలాగా ఆయన భారీగా ఉంటాడు, 6 అడుగులు, మంచి బలిష్టమైనటువంటి దేహం, బలరాముడు అడ్డమైంది. చూడండి, బంగారు పర్వతంలాగా చూస్తుంటే మన కన్ను రెప్పలు కొట్టుకోవడం కూడా ఆగిపోయాయి. ఎందుకంటే అటువంటి అందాన్ని మనం ఎప్పుడు జీవితంలో చూడలేదు. వాళ్ళంతా చూస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ కలుసుకోవడం, కృష్ణ బలరాముడు కొంత ఎడబాట్లో ఉన్న తర్వాత కలుసుకుంటున్నారు. వాళ్ళ మధ్య ఎంత ప్రేమ. అంత తర్వాత డ్యాన్స్ ప్రారంభమైంది. కప్పులు కూలిపోతాయా అని వాళ్ళు ఎగురుతూ ఉంటే, ఆ డ్యాన్సులు చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా శక్తి సంచారం అయిపోయి వాళ్ళంతా మామూలు వ్యక్తులంతా, మీలాంటి వాళ్ళంతా ఒళ్ళు మార్చి, అంటే భగవంతుడి ముందు రాగానే మీరు భక్తురాలైతే మీరు ఆ శక్తి జనాన్ని రాసేది, ఇది హరిప్రేమ ఇచ్చేటది, ఇప్పుడు ఇటు డ్యాన్స్, భగవంతుడి శక్తి. ఆ రకంగా వాళ్ళ జీవితంలో కని విని ఎరగని విధమైనటువంటి, అంటే స్టార్టింగ్ గుడ్ స్టార్ట్. చైతన్య మహాప్రభు నిత్యానంద డ్యాన్స్తో సంకీర్తన లీలలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈయన ఎక్కడ ఉండాలా, ఇవన్నీ అయిపోయింది టైం. ఇది ఒక్కటి చెప్పి ఆపు చేస్తాం.
ఎక్కడ ఉండాలి నిత్యానంద వారు ఇప్పుడు ఇచ్చున్నాడు కనుక్కున్నాడు ఎవరి ఇంట్లో ఉండాలి నందనాచార్యుడి ఇంట్లోనే ఉండాలా ఎక్కడ ఉండాలి ఎవరు అంటే అప్పుడు చైతన్య మహాప్రభు ఉంటాడు ఈయన ఎప్పుడేం చేస్తాడో తెలీదు అందరూ ఈయన అర్థం చేసుకోలేరు ఆ లెవెల్ భక్తుడే ఈయన చేసేవారు ఆయన వయస్సు 17 ఏళ్ళే అంత గొడవలిప్పు తిరుగుతుంటే వీరంత ఇబ్బంది పడతారా లేదా ఇబ్బంది పడతారు కదా ఏందిరా ఇది ఇంత పెద్ద ఆయన గొడ్లిప్పు తిరుగుతాడు కదా కానీ భగవంతుడు గొడ్లిప్పు తిరగడం అంటే ఏంటి అంటే ఆయన శరీర సుబుద్ధిలో లేడు వీళ్ళని ఏమంటారు అవధూతలు అంటారు నిత్యానంద అవధూత అవధూతలు అంటే మనమంతా కూడా నేను చొక్కా వేసుకున్నానా లేదా తిలక ఉందా లేదా అత మనం ఇది తింటుంటే జనాలు ఎంత తినేస్తాడు వీడు ఎంత తింటున్నాడు ఎంత మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ భగవంతుడు ఈ డోంట్ కేర్ ఆయన ఏ టైంకి ఏం బుద్ధి పుడితే ఆయన కృష్ణుడి యొక్క మధ్యాహ్నం నీళ్ళు గుర్తొచ్చి ఆయన అంత తినేస్తాడు 10 మంది పోయి నేను ఒకడే తింటాడు ఈయన సన్యాసి బాబు అనుకుంటారు కదా కాబట్టి ఈయన ఎక్కడ ఉంటే ఈయనకి సేవలు ఆ ఇంటి వాళ్ళు సరిగ్గా చేస్తారు అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు ఈయన్ని శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఉంచండి ఆ శ్రీవాస్ ఠాకూర్ భార్య పేరు ఏంది మాలినీదేవి మాలినీదేవి శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ 4 అన్నదమ్ములు శ్రీవాస్ ఠాకూర్ అందరూ ఉమ్మడి కుటుంబం వాళ్ళ ఇంట్లో ఆయన అప్పుడప్పుడు ఆయన కృష్ణుడు బాల్యలీల కృష్ణ బలరాముడు ఆయన అప్పుడప్పుడు గుడ్డలు లేకుండా బయటకు వచ్చేసి అటు చూసుకుంటూ కూర్చోడు కానీ మాలినీదేవి ఆయన స్థానాల నుంచి పాలు వచ్చేది ఆయన పాలు తాగేవాడు ఎవరికి అక్కడ విచిత్రంగా 17 ఏళ్ళ అబ్బాయి పాలు తాగడండి ఇక్కడ పుట్టినటువంటి వాడు కాదు కానీ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దీని అంటే లీలలు ఇవన్నీ మనకు అర్థమయ్యేటువంటి మనం మట్టి బుర్రలకి అర్థం లేదు భక్తి చేస్తామంటే మరి ఈ విషయాలు మెల్లిగా కొద్దిగా ఐడియా కలుగుతుంది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే